హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు గోటు పెట్టి ఎలా కుట్టాలో, బ్లౌజ్కి గోటు పెట్టి ఎలా కుట్టాలనేది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, గోటు పెట్టి కుట్టాలంటే ఫస్ట్ క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి. మనం నెక్ పీస్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే టైప్ క్రాస్గా నెక్ పీస్. దేనికైనా కూడా నెక్ పీస్లో కుట్టాలంటే క్రాస్ పట్టీలే కట్ చేసుకోవాలా. నాలుగు పక్షాల నెక్ ఉంటుంది కదా, 4 నెక్, అలాంటివి మాత్రం స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలా. మళ్ళీ రౌండ్ వచ్చేది ఏదైనా కూడా సరే మీకు ఇలా క్రాస్ పీస్లే కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్లు కట్ చేసుకొని దీన్ని కూడా 1.5 ఇంచి కట్ చేసుకోండి. ఇది కూడా గోటు పెట్టాలంటే 1.5 ఇంచే కట్ చేసుకోండి. 1.5 ఇంకా తక్కువే సరిపోతుంది, కానీ 1.5 ఇంచులో మీకు రాదు. అది 1.5 ఇంచు కూడా నేను చూపిస్తాను. రెండు నేను చూపిస్తాను, 1.5 1.5 రెండు చూపిస్తాను. మీరు ఎలా పెట్టి కుట్టినా కూడా మీకు ఒకే లెవెల్లో రావాలా పైపింగ్ అనేది చూపిస్తుంది. చూడండి, ఇది 1.5కే కట్ చేస్తున్నాను. ఒకటి వచ్చి 1.5కి కట్ చేస్తాం, కొంచెం పెద్ద పీస్ కట్ చేస్తాం. పెద్ద పట్టియే కట్ చేసుకోండి, వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోయినా పర్లేదు, మీకు ఫస్ట్ నేర్చుకోవాలి, అది ముఖ్యం. కాబట్టి ఇదో చూడండి, నేను కొంచెం పెద్ద పీస్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా నేరుగా కుట్టేసేయండి. నేరుగా ఇలా సన్నగా కుట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సన్న పట్టి కొడతాం. ఏ పట్టి అయినా కూడా మీరు ఫస్ట్ లెవెల్ చూసుకోవాలా. ఇక్కడ ఫస్ట్లో ఏదో చూడండి, ఇక్కడ కొంచెం సన్నగా ఉంది కదా, ఇక్కడ కొంచెం లావుగా ఉంది చూడండి. ఆ ఫస్ట్ని ఆ లెవెల్ మీరు కట్ చేసుకునేసేయాల. వంపులు లేకుండా ఒకే లెవెల్లో కట్ చేసుకునేయాల. ఎంత మీరు వెడల్పు పెట్టుకున్న పట్టి లెవెల్గా ఒక లెవెల్గా ఉండాలన్నమాట. ఒకే ఆకారంలో ఉండాలి. ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అలా ఉండకూడదు. ఉంటే ఇది నెక్ పీస్ కదా, మనకు అందగిచ్చేది డ్రెస్సులో కానీ బ్లౌజ్లో కానీ ఎక్కడైనా హ్యాండ్స్కి ఏడైనా అందగిచ్చేది ఈ పైపింగు గోటే. కాబట్టి ఇది ఒకే లెవెల్లో కట్ చేసుకున్నాం కదా. ఇది ఒక ఇంచి పైన ఒక పాయింట్. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక 1/4 ఇంచి మందంలోనే మీరు పెట్టి కుట్టుకోవాలా. దేనికైనా నెక్ పీసులు 1/4 ఇంచి అండి. చూడండి, 1/4 ఇంచినే. కాటన్ ఎక్కువ యూజ్ అవ్వదు పైపింగ్లకి, గోటు పెట్టేదానికి సిల్క్ క్లాత్లే యూజ్ అవుతాయి అనమాట. సిల్క్ క్లాత్లే బాగుంటాయి. ఇక్కడ రఫ్గా ఉండే క్లాత్ ఎత్తుకోబాకండి. కొంచెం కాదు, మరి రఫ్గా ఉండేది కాదు, అలాంటి క్లాతులు తీసుకోండి. తీసుకొని నేరుగా కుట్టినారు కదా, కుట్టిన తర్వాత దీన్ని ఇలా ఆడాడ కట్టింగ్ పెట్టుకోండి. కటింగ్ పెట్టుకోవచ్చు. 1/4 ఇంచి ఉంది, ఇది 1/4 ఇంచి ఉంది. ఇది కూడా సన్న పట్టి ఉండింది అనుకోండి, మీకు ఫస్ట్ అలవాటు లేదు కాబట్టి మీరు కుట్టలేరు, మడిచి ఇలా కుట్టలేరు అనమాట. అందుకని ఇది కొంచెం లావుగా ఉండాలంటే ఒక 1.5 ఇంచి కట్ చేసుకోండి. ఇది ఒక పాయింట్ తక్కువే కదా, 1.5 ఇంచి కట్ చేసుకోండి. కట్ చేసుకొని 1.5 లేదా 1.5 కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని కుట్టేసేయాల. కుట్టేసి దీన్ని ఇలా మళ్ళించండి. ఇలా మళ్ళించినప్పుడు మీకు ఇక్కడ ఏదైతే వెడల్పు పెడతారో, ఇప్పుడు ఇంత లావు పెడతారనుకోండి, మొత్తం ఇదే లెవెల్లో రావాల. లేదు కొంచెం సన్నగా పెడతారనుకోండి, అందుకనేసే సన్నగా పెట్టాలంటే ఇది ఇంత లావు ఉండకూడదు అనమాట. ఇంత లావు ఉన్నిందంటే ఏమవుతుందంటే మీరు మడిచినప్పుడు ఆ ఆకారమే వస్తుంది, పైన ఆకారమే వస్తుంది, అంత వెడల్పే వస్తుంది. అందువల్ల చూడండి, ఇదో కొద్దిగా కట్ చేసారంటే మీరు ఇక్కడ ఏదైతే ఉంటుందో, ఎంత వెడల్పు ఉంటుందో అదే వస్తుంది అనమాట పైన. దాన్ని ఏం చేయాలంటే బాగా బిగుసుగా పట్టుకొని మనం మడవాలి. ఇంకోండి, అలా కట్ చేసారు కదా, దీన్ని ఇలా రౌండ్గా రావాలండి. ఇలా రౌండ్గా రావాలి. పైపింగ్ అనేది దెబ్బలాగా రాకూడదు, రౌండ్గా రావాలి. దీని మీద పడకూడదు, కుట్టు పక్కనే రావాలా, దీని మీద పడకూడదు. దీని ఏం చేస్తారంటే మీరు పదే ప్రాక్టీస్ చేయండి. ఎట్లయితే పేపర్ మీద అయితే డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తారో అదేవిధంగా ఇలా పడకుండా కుట్టాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి బాగా మీకు. ఇది బాగా ప్రాక్టీస్ అయినారంటే మీరు దేనికైనా కూడా లుక్ వచ్చేది ఇదే అనమాట.
మనకు నెక్ పైపింగ్లు ఇవే ఉలుక్కొచ్చేది కాబట్టి చూడండి, ఇక్కడ కుట్టేటప్పుడు చెయ్యి రెండు చేతి పెట్టుకొని ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యితో ఇట్లా లాక్కోండి. చూడండి ఫ్రెండ్, అది పదే పదే ప్రాక్టీస్. ఒక 10 అయినా కుట్టండి మీరు. నెక్ పీసులు ఊరికే వేస్ట్ క్లాత్లే కట్ చేసుకునేసి ఒక 10 పీసులు అయినా కుట్టండి. కుట్టినారంటే మీకు బాగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు లావు పట్టి ఉండిందనుకోండి, ఇప్పుడు ఇంత మిగిలింది, ఇదైనా పర్లే, కానీ ఇంత కూడా మిగలకూడదు. ఇంత మిగిలిందంటే ఏమవుతుందంటే నెక్ తిరగబడిపోతుంది. చూడండి, ఇప్పుడు లేసుకునేసింది చూసారా, లేసుకునేసింది. ఇప్పుడు దీనికి చూపిస్తుంది, ఇది పెద్ద పట్టి కదా, దీనికి చూపిస్తుంది చూడండి. ఇంత మిగిలిందంటే ఇట్లా వేసుకునేస్తుంది అనమాట. అందుకనేసే మనం సన్న పట్టి కట్ చేసుకోవాలా. చూడండి, ఇది పావించి మడిచినామా, ఇది 1 ఇంచి ఉంది, 1 పావించి. ఇది పెద్ద పట్టి కదా. ఇప్పుడు దీన్ని పెట్టి చూపిస్తా చూడండి, ఇది పావించినే. ఇక్కడ సమానంగా రావాలా, ఈ పట్టి సమానంగా రావాలా, పావించికే రావాలా, లాగకూడదు. చేస్తేనే వంపులు తిరుగుతాయి అన్నమాట, లేకపోతే వంపులు తిరగవు. అందువల్ల కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మాన ఇక్కడ ఒక రవ్వ కట్ చేసేసాను. నేను కొంచెం లావదే పెట్టి చూపిస్తాను. ఇది పెద్ద పట్టి కాబట్టి మీకు సన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇక్కడ ఏ లెవెల్ పెడతారో ఫస్ట్లో అదే లెవెల్ పెట్టండి. పైపింగ్ అనేది గోట్ అనేది మరీ లావుగా పెడితే బాగుండదండి. పావించి కన్నా ఒక్క పాయింట్ అట్టుంటే సరిపోతుంది. ఇది మనం కుట్టేసరికి ఇంకొంచెం వెడల్పు వస్తుంది అనమాట. మనం పెట్టిన ఇదే రాదు. మనం కుట్టిన తర్వాత ఇంకొక రవ్వ పెద్దది వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది దెబ్బలాగుంది చూడండి, దెబ్బలాగుంది. ఇది వస్తే మడిస్తే ఎక్కడికి వస్తుందంటే ఇంత లావు పట్టి వస్తుందండి. ఇది ఇంత లావు పట్టి వస్తుంది. ఇంత లావు పట్టి పెట్టినారంటే మీరు అదే లెవెల్లో రావాలా, కానీ అది పైపింగ్ అవ్వదు, అది గోట్ అవ్వదు. అంటే అది దెబ్బలాగా ఉంటుంది. ఇది ఎలా ఎవరు కొట్టవచ్చు అంటే చిన్నపిల్లలకి డ్రెస్సులు కుడతాం కదా, వాళ్ళకి కొట్టవచ్చు అనమాట. ఇంత లావున పెట్టి కూడా కుట్టుకోవచ్చు డ్రెస్సులకి. ఆ తర్వాత వచ్చి ఫుల్ బ్లౌజులకి, అలాంటి వాటికి బాడీ పావాళ్ళు వాళ్ళని కుడతాం కదా, దానికి పెట్టి కుట్టవచ్చు. అలా పెట్టి ఫస్ట్లో ఎట్ట పెడతారో మీరు అదే లెవెల్లో రావాలా. ఇప్పుడు ఇది కొంచెం సన్నగా పెడితే సన్నగానే రావాలా. దీన్ని ఇలా లాక్కోండి. ఇలా లాక్కున్నారంటే కాటన్ అయితే మన మాట వింటుంది. మనం చెప్పినట్టు అది మనం కొంచెం ప్రాక్టీస్ చేసినా వస్తుంది. కానీ సిల్క్ క్లాతులు రావు. సిల్క్ క్లాతుల పైన ఇప్పుడే ట్రై చేయబాకండి. అలా నెక్కలు అది ఎట్ట వస్తాయంటే చూసేదానికి అందగించదు. ఇప్పుడు చూడండి, 1 ఇంచ్ పట్టి, ఇది 1 ఇంచ్ పట్టి దీన్ని కూడా ఇలాగనే కుట్టుకునేస్తాము. ఇప్పుడు ఇది 1 ఇంచ్ పట్టి కదా, దీన్ని బాగా ఇంకా కొంచెం కూడా కట్ చేసుకునేయచ్చు. కానీ మేము కట్ చేయకుండానే ఇది ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. కొసలు రాకుండా ఉండాలంటే ఇటువార ఊక్స్ పట్టి పెట్టకపోతే ఇలాగనే కుట్టేయచ్చు. ఆ తర్వాత ఊక్స్ పట్టి క్లోజ్ చేయొచ్చు. క్లోజింగ్ అయిపోయింది ఒకవేళ ఎక్కడ కానీ క్లోజింగ్ అయిపోయింది అంటే మీరు ఇలా కొంచెం ఫస్ట్లోనే మడిచేయాలి. మడిచేసి ఇలా పెట్టాలా. చూడండి, పావించి వచ్చింది కదా, ఇది ఒక పావించింది, ఇది పావించింది. ఇప్పుడు దీన్ని మడిచినామనుకోండి, దీన్ని మడిచినామంటే ఇట్లా ఏదో ఇలా మడిచినప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, అది కనబడుతుంది. ఇదిగోండి, ఇది కనబడుతుంది అన్నమాట, లోపల క్లాత్ కనబడుతుంది. సన్న పట్టి పెట్టాలంటే ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి. సన్నగా కట్ చేసేయాలి. మరీ ఎక్కువ కట్ చేయకూడదండి, మళ్ళీ క్లాత్ ఊడిపోతుంది. దానికి ఆస్కారం ఉండాలి, నిలిచేదానికి ఆస్కారం ఉండాలి. ఇది మనం కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు
రౌండ్గా రావాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది సన్నగా పెడుతున్నాను నేను. ఇక్కడ ఈ మడత కూడా ఎలా వస్తుందంటే ఇంకోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని మించా ఇది ఉన్నప్పుడే మీకు లెవెల్ వస్తుంది. ఇది సమానం ఉన్నదంటే మీకు లెవెల్ రాదు. ఇదిగోండి, ఇలాగ రెండు సమానంగా పెట్టి మడిచినారంటే మీకు లెవెల్ రాదు. దీన్ని వచ్చి ఇది ఎక్కువ ఉండాల, దీన్ని మించా ఉండాల. దీన్ని మించా ఉన్నప్పుడు ఈ పీస్ని వచ్చి ఇదో చూడండి ఇలా కవర్ చేస్తుంది. ఇలా కవర్ చేసి అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడే మీకు ఆ రౌండ్ కానీ ఒకటే కొలత కానీ అన్నీ వస్తాయి మీకు, లేకపోతే రాదు. ఇవన్నీ పైపింగ్ గోట్లు పెట్టాలంటే ఇవన్నీ పైపింగే ఒక అంతకి కొంచెం ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఒకే లెవెల్లో పెట్టి కుట్టేస్తాము. పైపింగ్ కూడా చూపిస్తాను నేను. ఈజీ కాదు, కానీ దీనికంటే అది ప్రాసెస్ వచ్చి కొంచెం మేలే. ఈ గోటు మాత్రము ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్ పీస్ పెట్టేస్తుంటే లేదు. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇది సాఫ్ట్గా పడిపోయింది. ఇది అంటే ఇదిగా పడిపోయింది. ఇది కొంచెం ఎక్కువ మిగిలింది కదా, ఇలా ఎక్కువ మిగిలినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా లేసుకునేస్తుంది. మీరు ఎంత ఇది పెట్టినా రాదు, ఎట్లా లేసిపోయి ఉంటుంది. దేనికి కారణం అంటే ఇక్కడ ఎక్కువ మిగిలినప్పుడు అది ఇక్కడ అనగదన్నమాట. ఇక్కడ అణిగితేనే కదా మీకు, ఇక్కడ అణిగితేనే దానికి ఏం చేయాలంటే మళ్ళీ అలా మిగిలిపోయినప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఇంకొక కుట్టు వేయాలి. ఇంకొక కుట్టు చూపిస్తాను. ఇది ఎట్టుంది కదా, అది బాగుండదు. ఇంకో కుట్టు వేయాల్సి వస్తుంది. మళ్ళీ నెక్ కూడా మీకు డిఫరెన్స్ చిన్నది కూడా అయిపోతుంది. అది కూడా ఒకే లెవెల్లో రావాలి. ఇదిగోండి, మీరు ఎంత చేసినా సరే ఇలా కుట్టేసినా ఇట్లా వేసుకునేస్తుంది. అది అసలు బాగుండదు. ఈ లావు పట్టి పెట్టినా కూడా సరే, ఇదే లావు పట్టి పెట్టినా ఇక్కడ ఎక్కువ మిగలకూడదు. క్లాత్ ఇక్కడ మిగలకూడదంటే మీరు 1.5 ఇంచ్ పెట్టుకున్నా 1 ఇంచ్ పెట్టుకున్నా ఒకే లెవెల్లో ఉండాలా. దీనికి సరిపడంతే ఉండాలి క్లాత్. ఇంకోండి, ఇది 1 ఇంచ్ పట్టి, ఇది 1 ఇంచ్ పట్టి, ఇది 1.5 ఇంచ్ పట్టి, ఇది 1 ఇంచ్ పైన 1 పాయింట్. ఇది కూడా మిగిలిపోయింది చూడండి, ఇది కూడా మిగిలిపోయింది. కానీ మీరు అంత చిన్నదిగా అయితే కుట్టలేరు, ఫస్ట్లోనే కుట్టలేరు. కాబట్టి ఇది పర్వాలేదు. ఇది ఇంత మాత్రం పెట్టుకొని ఒక 1 ఇంచ్ పైన పెట్టుకొని 1.5 ఇంచ్ పెట్టుకొని ఇది కొంచెం లావు కొట్టండి. ఫస్ట్లో సన్నగా కొట్టాలని ట్రై చేయబాకండి, కొంచెం లావుగా కొట్టండి. ఈ లావుగా కుట్టేది ఏం చేస్తారంటే ఇక్కడ ఎంత లావు పెడతారో, ఎంత కొలత అయితే పెడతారో అదే కొలత కానీ మెయింటైన్ చేసినారంటే, మీరు మొత్తము అదే కొలత మెయింటైన్ చేసినారంటే మీకు చక్కగా కనబడుతుంది అనమాట. ఇదనేది గోటు చక్కగా కనబడుతుంది. ఇక్కడ మీకు అద్దంలో కనబడుతుందా చూడండి. ఇప్పుడు దీనికి మించ ఉంది, దీనికి మించ ఇవ్వండి. ఇది కుట్టు కదా, ఇంత మిగలకుండా ఇక్కడ వరకే మిగిలిందంటే అప్పుడు మీకు లేసుకోదు. ఇదిగోండి, ఇది ఎక్కువ మిగలలేదు చూడండి, ఇది ఎక్కువ మిగిలిపోయింది. కాబట్టి ఇట్లా మీరు ఏం కుట్లు వేసినా కూడా ఇలా ఉంటుంది, చూసేదానికి అందగిచ్చదు. అందువల్ల గోటు అనేది ఇలా కుట్టుకోవాలండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఆ తర్వాత ఊక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసినాం కదా, ఇంకా స్టిచ్చింగ్ వీడియో పెడతాను. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.